తెనాలి రామ కథలు. తెనాలి రామకృష్ణ గారి కథలు తెలివితేటలు, హాస్యం మరియు మేధస్సుతో నిండినవిగా ఉంటాయి. ఈ కథలు రాజు, మంత్రులు, సామాన్య ప్రజలు మరియు తెనాలి రామకృష్ణ మధ్య జరిగే ఆసక్తికర సంఘటనలను చూపిస్తాయి. ఈరోజు మరో మంచి తెనాలి కథతో మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా శృతిలైల ఛానల్కి అందరికీ స్వాగతం. శృతిలైలు తెలుగు భక్తి, పురాణ గాథలు, శ్లోకాలు మరియు కథల కోసం ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మహాభారతం, రామాయణం, శివపురాణం, భాగవతం వంటి ఇతిహాసాలు, తెనాలి రామకృష్ణ కథలు, చందమామ కథలు లాంటి విద్యాప్రద కథలు, సౌందర్య లహరి వంటి పవిత్ర శ్లోకాలు అందించబడతాయి. భక్తి జ్ఞానం మరియు పురాణ సారాన్ని వినిపించే శృతిలైలు యూట్యూబ్ ఛానల్ని అనుసరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాల్టి కథ మొదలు పెడదాం. అభిప్రాయం. తెనాలి రామలింగడి దగ్గరకు ఒక పండితుడు తాను రాసిన కొన్ని పద్యాలను వినిపించాలని వచ్చాడు. తన పాండిత్యాన్ని రామలింగడి ముందు ప్రదర్శించాలని ఆయన కోరిక. అసలు తీరిక లేని రామలింగడు, పండితవర్య, మీరు మీ పద్యాలను మా వద్ద ఉంచి వెళ్ళండి, మేము తర్వాత వాటిని తప్పకుండా చదివి అభిప్రాయం మీకు చెప్తాము అని చెప్పాడు. రామలింగడి మాటలు నమ్మని ఆ పండితుడు పద్యాలను ఇప్పుడు వినవలసిందేనంటూ పట్టుపట్టాడు. పండితుడు మొండి వైఖరి రామలింగడికి కోపం తెప్పించినా సరే మొదలెట్టండి అని ఒక గోడకు ఒరిగి కూర్చున్నాడు. పండితుడు పద్యాలు చదవడం మొదలుపెట్టాడు. మొదటి 2-3 పద్యాలకు ఊకొట్టిన రామలింగడు ఆ తర్వాత ఎంచక్క గాఢ నిద్రలోకి జారుకున్నాడు. పండితుడు తన పద్యాల మోత మాత్రం ఆపలేదు. రామలింగడు కాసేపటి తర్వాత నిద్రలేచాడు. అయ్యా, నా పద్యాలను మరోసారి వినిపించాలా? అడిగాడు పండితుడు. ఎందుకు? నేను ఇందాకే నా అభిప్రాయం చెప్పానుగా అన్నాడు రామలింగడు. మీరా? అభిప్రాయమా? లేదే, మీరు జోరు నిద్రలోకి జారుకున్నారు అని ఆశ్చర్యంగా అన్నాడా పండితుడు. అవును, నిజమే, నేను నిద్రలోకి జారుకున్నప్పుడే నా అభిప్రాయం వెలిబుచ్చాను అని ముక్తసరిగా బదిలిచ్చాడు రామలింగడు. రామలింగడి వ్యంగ్య సమాధానానికి అతని చతురతను కొనియాడాలో లేక తనను వెక్కిరించాడని బాధపడాలో అర్థం కాక అక్కడి నుంచి జారుకున్నాడు ఆ పండితుడు. ఇది ఇవాల్టి కథ. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మన శృతిలైలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.